ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది. ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుంది అన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి, రావణుడే గెలుస్తాడు, మేము గెలిపిస్తామంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్లో వైసీపీ సోషల్ మీడియా తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలు షేర్ చేస్తూ అతను టీడీపీ సానుభూతిపరుడు అంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు. ఒకరోజు టీడీపీ మనిషి అని ముద్ర వేసి ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డం విస్మయపరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఓ అడుగు ముందుకేసి రావణుణ్ణి గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది. ప్రశ్న రావణ్ భావజాలానికి వైసీపీ సిద్ధాంతాలకు సంబంధం లేదన్న అంబటి, అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నామన్నారు. ఈ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు, రావణుణ్ణి మేము గెలిపిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి, తనని తాను రావణుణ్ణని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.